ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025 చాలా దగ్గరలో ఉంది. సో ఇప్పటికి కొంతమంది ఇంకా సిలబస్ అనేది కంప్లీషన్ అవ్వలేదు. సో ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు షేర్ చేస్తాను స్టార్టింగ్ ఏపీ హిస్టరీ నుంచి. ఇదంతా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ని బేస్ చేసుకుని ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు మన మెటీరియల్స్ ఫాలో అయిన వారు, మన గైడెన్స్ ఫాలో అయిన వారు ఆల్రెడీ సర్వీసులు ఉన్నారు. కేశవ్ తిను డిప్యూటీ కలెక్టర్ ఉంది, సాయి ప్రదీష్ డిప్యూటీ కలెక్టర్ ఉంది, అలాగే ప్రమోద్ డిఎస్పీఎస్ ఉంది, అలాగే ఆదిత్య నాన్ లోకల్ అబ్బాయి తెలంగాణ స్టేట్ నుంచి ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 1 స్టేట్ 53rd ర్యాంక్ అయితే వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు. అలాగే తినకి తెలంగాణ గ్రూప్ 1 కూడా 91 ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు డిఎస్పీ అనేది వస్తుంది. అలాగే రుస్తా కూడా డిఎస్పీ వస్తుంది, ర్యాంక్ 47. సో 100 రూప్ ర్యాంక్స్ మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇంకా చాలామంది ఉన్నారు మన గైడెన్స్ వరకు క్రాక్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ సర్వీస్ అలొకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే లాస్ట్ టైం మొన్న ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2023లో పర్టికులర్గా ఈ హిస్టరీ అండ్ జియోగ్రఫీ పేపర్ అవుతుందో దీంట్లో 97.5 అయితే వచ్చింది ఆదిత్యకి. అలాగే ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ అయితే పేపర్ 4 ఉందో దీంట్లో 99.5 అయితే వచ్చాయి. అంటే ఎక్కువ హై పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ స్కోరింగ్కి. అలాగే యాక్చువల్లీ ఇక్కడికి ఆదిత్యకి ఏదైతే పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ ఉందో దీంట్లో 76 వచ్చినాయి. అప్పుడు యాక్చువల్లీ థర్డ్ పర్సన్ స్ట్రాటజీ ఫాలో అయ్యారన్నమాట. నేను ఏదైతే ఎగ్జిక్యూట్ చేయమన్నా అది ఎగ్జిక్యూట్ చేయకుండా చేసిన ఎక్స్పెరిమెంట్ అది, అక్కడ 76 అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మళ్ళీ అదంతా కూడా ఫిగర్ అవుట్ చేసి టీజీపీఎస్సీకి మళ్ళీ బాగా ట్రై చేశాను. ఇక్కడేమో 101.5 అయితే వచ్చాయి. హైయెస్ట్ స్కోర్ స్టేట్లో 102.5, దీనికి 101.5 అనమాట. అంటే ఏ విధంగా మన గైడెన్స్ అండ్ మన మెటీరియల్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి అండ్ మంచి మార్క్స్ రావడానికి అండ్ మంచి సర్వీస్ రావడానికి అనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇది మన మెటీరియల్స్ అండ్ గైడెన్స్ వరకు ఇంపాక్ట్. సో ఇప్పుడు లేటెస్ట్గా మనం ఏపీ మాడ్యూల్ అంటే ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ సంబంధించిన 2025 మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేశాను. సో లేటెస్ట్ సర్వే మొన్న ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని. సో ఏపీ ఎకానమీ టోటల్ మీకు 174 పేజ్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. అలాగే ఏపీ హిస్టరీ 296 పేజ్ ఇదే ఫార్మాట్లో మీకు ఉంటుంది. అలాగే ఏపీ జియోగ్రఫీ 85 పేజ్ అనేది ఇదే ఫార్మాట్లో మీకు ఉంటుంది. అండ్ ఇది కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 కంప్లీట్ స్టడీ మెటీరియల్, అలాగే పేపర్ 4 అంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ స్టడీ మెటీరియల్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో స్టడీ మెటీరియల్స్ అండ్ మ్యాక్సిమం ఇదే ఫార్మాట్లో మీకు ఉంటాయి. అయితే స్టడీ మెటీరియల్స్ అనేది మీకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు చదువుకోవడానికి వీలవుతుంది. సో ప్రింట్ అండ్ ఎయిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇన్ కేస్ మీకు ఈ మెటీరియల్స్ ఏమైనా అవసరం ఉంది అనుకుంటే మీకు ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ అండ్ మీరు ఏవైతే ఇందాక స్కోర్ చూసారో సో అంతవరకు ఇంపాక్ట్ చూపించగలరని నమ్మకం ఉంటే మీకు ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ ఇస్తారనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. వాట్సాప్ నెంబర్ 8143746589. అండ్ ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ మనకి యూపీఎస్సీకిను ఇక్కడ స్టేట్ పిఎస్సీస్ ఎస్పెషల్లీ ఏపీఎస్సీకి ఏంటంటే మనకి ఆ పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే 2 క్వశ్చన్లు ఇచ్చి దాంట్లో ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్స్ రాయాలి. సో యాక్చువల్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 60-70% సిలబస్ కరెక్ట్గా మనం చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓవరాల్గా మన అనాలిసిస్ చేసుకుంటే లైక్ 2008 పేపర్, 11 పేపర్, 16 పేపర్, 17 పేపర్, 2020, 2023 ఈ పేపర్స్ అన్ని అనలైజ్ చేసుకుంటే ఈ పర్టికులర్ బ్లాక్లో అంటే 6వ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఏ, బి. సో దాంట్లో మ్యాక్సిమం శాతవాహనాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాతవాహనాస్ చేసుకుంటే 6Aకి మొత్తం 5 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఒకే ఒక్క పేపర్లో మిస్ అయింది, అది 2016 పేపర్. అక్కడ ఇక్ష్వాకుస్ మీద ఇచ్చారు. అండ్ మ్యాక్సిమం పేపర్స్లో అంటే 5 పేపర్స్లో మనకి శాతవాహనాస్ మీద మన క్వశ్చన్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? శాతవాహనాస్కి ఇవ్వాలి. యాక్చువల్లీ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ ఒక బ్లాక్ వీళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం. సో దీంట్లో హైయెస్ట్ ప్రయారిటీ మీరు శాతవాహనాస్కి ఇవ్వాలి. అయితే వీళ్ళు శాతవాహనాస్ పరంగా ఎలాగ క్వశ్చన్స్ డిజైన్ చేస్తున్నారు కూడా మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2008 క్వశ్చన్ ఇది. దీంట్లో సోషియో రిలీజియస్ కండిషన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇది వీళ్ళ ఫోకస్ ఏరియా. 2011 క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఏంటి సోషియో ఎకనామిక్ అడిగారు, రిలీజియస్ అడిగారు. అంటే సోషియో రిలీజియస్ అనేది కామన్గా ఉంది, ఎకనామిక్ కండిషన్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు. అలాగే నెక్స్ట్ 2017 పేపర్ అనుకుంటుంది. సో దీంట్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 2017 పేపర్. దీంట్లో చూసుకుంటే రిలిజన్, లిటరేచర్ అనేది కామన్గా వచ్చింది. అంటే ఇక్కడ రిలిజన్, లిటరేచర్ కామన్గా వచ్చింది. ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసిన ఎలిమెంట్ ఏంటి, వాళ్ళ ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ అనేది అడిగారు. ఓకే, ఆ తర్వాత చూసుకుంటే 2020 క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇక్కడ అగ్రిగేషన్ సిస్టమ్ మీద అడిగారు. అంటే ఎకనామిక్ కండిషన్స్లో ఒక పార్ట్ కింద అడిగారు. అండ్ 2023 తీసుకుంటే ఇక్కడ ఏదైతే సోషియల్ రిలీజియస్ కండిషన్స్ మనం చూసామో 2008 అదే థీమ్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే అడిగారు 2023లో. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి ఫోకస్ ఏరియాస్
అండ్ ఎగ్జామినర్ ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారు క్వశ్చన్ డిజైన్ చేయడంలో అనేది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అండ్ షాత్వానాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అండ్ యాంపుల్ టైం అనేది మీరు పెట్టాలి. సో దీనివల్ల కాస్ట్ బెనిఫిట్ మనకి రేపు ఎగ్జామ్ కండిషన్స్లో మనకు కనిపిస్తుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. అంటే సిలబస్ ప్రకారం చూసుకుంటే షాత్వానాస్కి ఈ పర్టికులర్ బ్లాక్లో 6A క్వశ్చన్ రావడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అండ్ ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్ష్వాకుస్ నుంచి మనకి కేవలం ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది, అది కూడా కల్చరల్ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని అండ్ పొలిటికల్ ఫార్చ్యూన్స్ బేస్ చేసుకొని ఈ 2 డొమైన్స్ టచ్ చేశారు. ఓకే, సో దానికి లోయెస్ట్ ప్రయారిటీ మనం ఇస్తాం. ఆ తర్వాత చూసుకుంటే సాలంకైనాస్ నుంచి అసలు క్వశ్చన్సే రాలేదు, అలాగే విష్ణు కుడెస్ నుంచి కూడా క్వశ్చన్స్ రాలేదు, రాష్ట్ర కుడెస్ నుంచి కూడా క్వశ్చన్స్ రాలేదు, రేనాటి చోళస్ నుంచి కూడా క్వశ్చన్స్ రాలేదు. ఓకే, సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే దాని తర్వాత ప్రయారిటీలో మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ అని కనిపిస్తుంది. అంటే ఈ పర్టికులర్ బ్లాక్లో మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ మీద మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఈస్టర్న్ చాళుక్యాస్ బేస్ చేసుకొని మనకి 3 క్వశ్చన్లు అయితే అడిగారు. ఇక్కడ కూడా ఏంటి, కల్చర్, తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, అలాగే లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటి, కల్చర్ కాంట్రిబ్యూషన్ అనే సెగ్మెంట్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. దీనికి ఆల్టర్నేట్ మోడల్గా సోషియో రిలీజియస్ లైఫ్ని తీసుకొచ్చారు ఎప్పుడు, మొన్న 2023లో. ఓకే, అంటే సోషియో రిలీజియస్ కల్చరల్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అని తెలుస్తుంది కదా. అండ్ ఈస్టర్న్ చాళుక్యాస్ నుంచి కూడా 6B క్వశ్చన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకో పక్క చూసుకుంటే 6Bలో మనకి పల్లవాస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు, అది కూడా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఇచ్చారు. అలాగే 6B మీద ఇంకోటి ఏదైతే ఉందో జైనిజం అండ్ బుద్ధిజం ఇన్ ఆంధ్ర టాపిక్, సో దాంట్లో బుద్ధిజం బేస్ చేసుకుని మన క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇది ఇక్కడ జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఏవైతే హైయెస్ట్ ప్రయారిటీ ఏరియాస్ ఇవ్వాలంటే శాతవాహనాస్ అలాగే ఈస్టర్న్ చాళుక్యాస్, సో దీనికి ఎక్కువ ప్రయారిటీ మీకు ఇవ్వాలి. అలాగే ఎక్కువ కూడా వాళ్ళు సోషియో రిలీజియస్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ కల్చర్ పాయింట్ ఏదైతే 4 డొమైన్స్ ఉన్నారో అదే 4 డొమైన్స్ని పట్టుకొని తిప్పి అడుగుతున్నారు. ఓకే, ఇది ఇక్కడ మనకి లాజిక్ అనమాట. అంటే ఈ పర్టికులర్ 6 బ్లాక్లో మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అండ్ ఏ డొమైన్ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. కాబట్టి మీ ఫోకస్ ఏరియాస్ అనేది ఈ విధంగా కొంచెం స్మార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే మనకి ఎగ్జామ్ కండిషన్స్లో ఫెచ్ అవుతుంది. కొంచెం లాజికల్ ప్రిపరేషన్ అనేది చేయాలి అండ్ ఎగ్జామ్ కండిషన్స్లో ఎక్కువ మార్కులు వచ్చేలాగా మిగతా కన్నా కాంపిటేటివ్ ఎడ్జ్ తీసుకునేలాగా కంటెంట్ డెవలప్మెంట్ కానీ అండ్ ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్ కానీ ఉండాలి. సో అప్పుడు మిగతా కన్నా మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఇది చాలా పొటెన్షియల్ పేపర్ అండ్ ఆల్రెడీ మీకు ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే తెలంగాణ అబ్బాయితో ఇక్కడ సేమ్ మన మెటీరియల్ మాత్రం చదివారు, అప్పుడు తనకి కేవలం 2 months మాత్రం టైం ఉంది. ఎగ్జామ్ పేపర్స్ అక్కడ లీక్ అయిపోయాయి తెలంగాణలో. సో అందుకు ఇక్కడ ప్లాన్ బి కింద ఏపీఎస్సీ గ్రూప్ 1 ఉంది, అప్పుడు ఓన్లీ 2 months మాత్రం టైం ఉంది. సో మన మెటీరియల్స్ అన్ని కూడా ఫాలో అయ్యారు అండ్ మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ అయితే నా పర్సనల్ మెంషన్ బ్యాచ్ తాను. సో నేను చెప్పిన ప్రతి స్ట్రాటజీ ప్రతి ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది అండ్ మన మెటీరియల్స్ కూడా అక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ 2 దగ్గర ఏపీఎస్సీ క్రాక్ చేశారు, అటు టీజీపీఎస్సీ కూడా క్రాక్ చేయడం జరిగింది అండ్ తన స్కోర్స్ కూడా మీకు చూపించాను. ఓకే, సో ఇవన్నీ కూడా పేపర్ 2 పొటెన్షియల్ ఏరియా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. అలాగే పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ లా అండ్ ఎథిక్స్ అది కూడా మనకి ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉంది. అలాగే పేపర్ 4లో కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉంది. కాబట్టి ప్రాపర్గా స్ట్రాటజిక్ ప్రిపరేషన్ చేయండి అండ్ కరెక్ట్ కంటెంట్ అయితే డెలివర్ చేయండి ఎగ్జామ్ కండిషన్స్లో. సో దట్స్ ద వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.